విజయనగరం జిల్లా పూసపాటరేగ విశాలాంధ్ర విలేఖరి గోవింద పై ప్రభుత్వ భూమి ఆక్రముదారుడు దాడి చేయడాన్ని ఖండించారు బొబ్బిలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కందులు వాసు. నిత్యం సత్యాన్ని తమ పత్రికల ద్వారా బయటపెట్టే విలేకరులపై ఈ విధంగా భౌతిక దాడి చేయడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలని కోరారు. అతనిపై భౌతిక దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. సందర్భాలు ఏవైనా కూడా జర్నలిస్టుల మీద చాలా భౌతిక దాడి జరుగుతుంది. జర్నలిస్టులు ఏదైనా తప్పు చేసినా లేదా తప్పుడు వార్త రాసినా దానికి సంబంధించి ఖండించుకోవడం కానీ, లేదా వివరణ ఇచ్చుకోవడం కానీ, లేదా ఇంకా ఎన్నో ఫారమ్స్ ఉన్నాయి. కంప్లైంట్లు ఇవ్వడం కానీ, పోలీస్ రిపోర్ట్కి ఇవ్వచ్చు, సంబంధిత అధికారులకి కంప్లైంట్ చేసి దాన్ని నివృత్తి చేసుకోవచ్చు, మేము తప్పు చేయలేదని. అంతేగాని భౌతిక దాడుల ద్వారా కానీ, హత్యాయత్నాల ద్వారా కానీ సమస్య సమసిపోదు. జర్నలిజాన్ని నిక్కచ్చిగా స్వేచ్ఛగా వార్తలు రాసే జర్నలిస్టులను బెదిరించో లేదా ఇంకేదో చేసో అడ్డుకోవాలనుకోవడం అనేది పూర్తిగా భ్రమ. అది జరగని పని. నిత్యము ఇలాంటి కార్యకలాపాల మీద నిఘా నేత్రాలు పనిచేస్తూనే ఉంటాయి. అది చిత్తశుద్ధితో ఆత్మశుద్ధితో పనిచేసేటటువంటి జర్నలిస్టులకు మాత్రం ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా మాకు సంపూర్ణమైనటువంటి రక్షణ చాలా అవసరం. ఎందుకంటే అవినీతి అక్రమాలు జరిగేటప్పుడు వెలుగులోకి తెచ్చేటటువంటి ప్రథమ బాధ్యతను మేము స్వీకరించాము. అలాంటి సవాళ్ళతో కూడుకున్నటువంటి వృత్తిలో మేము ఉన్నాం కాబట్టి మాకు రక్షణ లేకపోతే ఇంకా అనేక రకాల అవినీతి అక్రమాలను వెలుగు తీసేటటువంటి వృత్తి సామర్థ్యాలు కానీ, నైతిక సామర్థ్యం కానీ, లేదంటే ఆత్మస్థైర్యం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా జర్నలిస్టులందరికీ, మంచిగా పనిచేసే జర్నలిస్టులందరికీ కూడా సంపూర్ణమైన రక్షణ ఉండాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించేటటువంటి అలాంటి దుష్ట శక్తులు, అసాంఘిక శక్తులపై కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే పొరపాటున ఆ జర్నలిస్ట్ అనేవాడు చనిపోయి ప్రాణాదులు వదిలితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. వాళ్ళకి ఎటువంటి రకమైనటువంటి ఆస్తిపాస్తులు కానీ, నష్టపరిహారాలు కానీ ఎటువంటిది వెనకుండకపోతే ఆ కుటుంబం, ఆ పిల్లలు ఎంతో దుర్భరమైన జీవితాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇక మీదట ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలని మేము పదే కోరుతున్నాం. ఎందుకంటే ఏదైతే పత్రికలు కానీ, లేకపోతే సామాజిక మాధ్యమాలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ప్రవర్తిస్తుందో అటువంటి వారికి మీరు చేసిన విన్నపాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటాను.